హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ 13 ఏప్రిల్ 2026 అండ్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు గత వారం ప్రెడిక్ట్ చేసినట్టే ఈ చర్చలు ఎటు వెళ్ళవు మహేష్ అన్నట్టుగానే జరిగింది. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో వన్స్ అగైన్ ఆన్ హ్యాపీ మండే. యూ లుక్ బిట్ ఎనర్జెటిక్ అండ్ కైండ్ ఆఫ్ యాక్టివ్ టుడే. కొంచెం మీ హెల్త్ సెట్ అయినట్టుంది. మీ గొంతు కూడా సెట్ అయింది యాక్చువల్లీ. కొంచెం మటుకు. సో రిక్వైర్డ్ అనదర్ 3-4 రోజులు పడుతుంది నార్మల్ రావడం. ఓకే, నైస్ దట్ కొంచెం మన రికవర్ అయింది. సో ప్రస్తుతం జరుగుతున్న జియో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. అండ్ మీరు ప్రెడిక్ట్ చేసినట్టే ఇవి ఎక్కడికి వెళ్ళవు, ఇది జరగదు అని మీరు ఏదైతే మీకున్న ఎక్స్పర్టీస్తో మీకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ప్రెడిక్ట్ చేశారో అదే జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఏవైతే ఈ చర్చలు ఉన్నాయో, ముందుకొచ్చి మేము ఇది సెటిల్ చేస్తాం అన్నట్టు ముందుకొచ్చి ఏదైతే చర్చలు చేశారో అవి విఫలమయ్యాయి. ఆ విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేశాడు, నేను బ్లాక్ చేస్తున్నాను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి. అండ్ మిసైల్ కలెక్షన్ కూడా చేస్తున్నాడు. సార్ ఏంటి సార్ అసలు ఎందుకు విఫలమయ్యాయి, ఏంటి, ఎవరు హర్ట్ అయ్యారు, ఎవరేంటి ఒక క్లియర్గా తెలుసుకుందాం సార్. మహేష్, చర్చలు అనేది మొదలయ్యేటప్పుడు రెండు పార్టీలు ఇంత దూరం ఉంటారు. ఏ చర్చ అయినా కానీ సార్, మన ఇంట్లో ఒక గొడవ అయినా కానీ పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ లెవెల్ నుంచి మొదలవుతుంది. మాట్లాడుకుంటే ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసి వీ విల్ కమ్ టు ద సెంట్రల్ పాయింట్. ఈ చర్చలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అజెండా లేకుండా మొదలైంది. అసలు యుద్ధమే అజెండా లేకుండా మొదలైంది సార్. ఉంది ఆ అజెండా గురించి కూడా మీరే చెప్తారు కాసేపట్లో. అజెండా, ఎవరు అజెండా ఉండాలి, ఎవరు దీంట్లో లీడింగ్ ప్లేయర్? యుఎస్, రెండో ప్లే ఇరాన్. ఎప్పుడైనా ఒక మీడియేషన్ చేస్తున్నప్పుడు ఆ మీడియేటింగ్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, పవర్ఫుల్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చైనా, రష్యా ఇట్లాంటి దేశాలు వాళ్ళు వచ్చే టేబుల్లో కూర్చున్నప్పుడు ఒక డిఫరెంట్ కనోటేషన్ ఉంటుంది. నా మాటలు వినండి, నేను చెప్తున్నాను అని చెప్పి రష్యా చెప్పడానికి రష్యాకి కెపాసిటీ ఉంటుంది. చైనా కూడా చెప్పచ్చు. ఇది పాకిస్తాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకి పాపం ఇప్పుడు ఆ హోటల్ బిల్ కూడా కట్టలేదంట, కట్టకుండా వెళ్ళిపోయారంట అందరూ. ఇది మరి హాస్యాస్పదంగా. ఇప్పుడు అది దానికోసం కాబట్టి మళ్ళీ IMF దగ్గర వెళ్ళి డబ్బులు అడగాల్సి వస్తుంది. మాకు లోన్ ఇవ్వండి, మాకు హోటల్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయండి వీళ్ళందరూ అని చెప్పేసి. ఎనీవే, ఈ చర్చలు మొదలయ్యే ముందు మనకు తెలిసింది ఫస్ట్ థింగ్ మహేష్, యుఎస్ ఒక 15 పాయింట్ల ఒక ప్లాన్ పంపించారు ఇరాన్కి. అవును సార్. ఇరాన్ అన్నారు దట్ ఈస్ మ్యాక్సిమలిస్ట్, అంటే చాలా అవుట్లాండిష్, ఇది ఎప్పుడు జరగవు అట్లాంటి ఒక ప్లాన్ పంపించింది యుఎస్ అని చెప్పి అది డస్ట్బిన్లో పడేసింది. సో ఇరాన్ ఏం చేసినట్టు మేము ఒకటి ఇస్తామని చెప్పి 10 పాయింట్లు అమెరికా వైపు పంపారు. అవును, లాస్ట్ వీక్ మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏమన్నారంటే అది ChatGPTలో తయారు చేసింది, అది ఇదేంటి పంపించారని చెప్పి. అండ్ ఈ సెడ్ ఇట్, ఐఎమ్ నాట్ జోకింగ్, ఈ రియలీ సెడ్ ఇట్. ఓకే. దాని తర్వాత మేము పడేసాం అది. ఇరాన్ దగ్గర కొత్తది ఒకటి పంపించమని చెప్పి 10 పాయింట్లు కాపీ కొట్టకుండా ఎక్కడి నుంచి మంచిగా రాయి పంపారు. వాళ్ళు పంపించారంట. ఆ 10 పాయింట్ రాగానే ప్రెసిడెంట్ ట్రంప్ చూసి బాగుంది, వ్యాన్స్ దగ్గర మీరు వెళ్ళి డిస్కస్ చేయండి అని చెప్పారు. బయలుదేరే ముందు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అక్కడ ఇజ్రాయెల్ లెబనాన్లో హెజ్బుల్లాని కొట్టడం మొదలుపెట్టారు. చాలా రోజులు నడుస్తుంది అది, కానీ ఆపట్లేదు. వీళ్ళేమన్నారు, మనకు సీజ్ ఫైర్కి వచ్చాం కదా, దానికన్నా ముందు ఒక సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు యుఎస్. ఆ సీజ్ ఫైర్ కండిషనల్ ఉండే. కండిషన్ ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ తెరిచి పెడితే దెన్ ఓన్లీ ద సీజ్ ఫైర్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. కానీ డే 1 నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అవర్ నుంచే ఇరాన్ అన్నారు దాని ప్రసక్తి లేదు, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ పెడతాం. టెక్నికలీ సీజ్ ఫైర్ లేదు, దేర్ ఇస్ నో సీజ్ ఫైర్ బికాజ్ ద కండిషన్ ఇస్ నాట్ మెట్. అటువైపు ఏమో ఇరాన్ అంటున్నారు మేము సీజ్ ఫైర్ అని చెప్పినప్పుడు అది లెబనాన్ ఉండొచ్చు, గాజా ఉండొచ్చు, యమన్ ఉండొచ్చు, హూతీలు ఉన్నారు చూడండి అక్కడ. ఈ రాష్ట్రాలన్నీ మీరు వాళ్ళని అటాక్ చేయకూడదు, సీజ్ ఫైర్ కదా. ఇజ్రాయెల్ అన్నారు మాకు మీతోనేం సంబంధం, మీరు ఎక్కడో పడున్నారు మిడిల్ ఈస్ట్లో, మీరు అమెరికా కలిసి సీజ్ ఫైర్ చేసుకున్నారు, మా వైపు ఎందుకు చెప్తున్నారు, మేము మా పని చేసుకుంటున్నాం. ఓకే. ఏం పని మాది? హెజ్బుల్లాని కొట్టడం, అది మేము చేస్తున్నాం, చాలాని చేస్తున్నాం, ఇంకా నడుస్తూనే ఉండేది. ఇరాన్ ఏమంటారంటే మేము పంపించిన 10 కండిషన్లు అది ఉన్నాయి కదా డీటెయిల్స్ అని యుఎస్ని అడిగారు ట్రంప్ని. ట్రంప్ కాగితం చూసాను, దీంట్లో ఎక్కడుందా, ఎక్కడ లేదు, ఏం లేదు, హెజ్బుల్లా లేదు, హమాస్ లేదు, హూతీ లేరు, ఎవరు పంపించాను కాదు, కనీసం ఒక బ్రాకెట్లోనే పెట్టి కంట్రీస్ మెన్షన్ చేయలేదు సార్. మెన్షన్ చేయాలి. నేను పాకిస్తాన్ పంపించాను, పాకిస్తాన్ అడిగారు, పాకిస్తాన్ వాడు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితికి అయిపోయింది వాడికి. ఎందుకంటే ఇక్కడ చెప్పినంటే వాడు కొడతాడు, వాడు చెప్తే వీడు కొడతాడు, భయం వాళ్ళకి. ఏమైందంటే ఒక సపరేట్ నోట్ అమెరికాకి ఇచ్చారు, ఇంకొక నోట్ ఇరాన్కి ఇచ్చారు. సరే, అమెరికా ఏమన్నారు, దీని నుంచి మనం మొదలు పెడదాం టాక్స్.
ఫస్ట్ కండిషన్ ఇరాన్ ఏం పెట్టారంటే మా మీద దాడి చేయకూడదు. అమెరికా అన్నారు సారీ నేను చెప్తే ఓకే, కానీ ఇజ్రాయెల్ అసలు పట్టించుకోరు. ఓకే నేనైనా ఆపగలను కానీ వాడే ఆపడు. మీకు తెలుసు కదా February 28 నేను కొంచెం సపోర్ట్ కోసం వచ్చాను, పబ్లిసిటీ కోసం వచ్చాను, కానీ కొట్టిందంతా వాళ్ళే ఆ రోజు. ఓకే రెండోది ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద మాకు అధికారం ఉంటుంది. అది ట్రంప్ అన్నాడు సారీ. ఓకే అది నడవదు, మేము అనుమతించాము. నెక్స్ట్ మేము మా అసెట్స్ మీరు పట్టుకున్నారు కదా, చాలా ఉన్నాయి, బిలియన్స్లో పట్టుకున్నారు. ఒబామా టైం నుంచి ఉంది, అది మాకు రిలీజ్ చేయండి. 79 నుంచి ఉంది. సారీ ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ పాయింట్కి వచ్చారు, మేము యురేనియం ప్రాసెస్ చేయకూడదని చెప్తున్నారు మీరు, మేము అది అంగీకరించాం, మాకు యురేనియం మా రైట్స్ ఉంటుంది. అమెరికా అన్నారు అదే మెయిన్ ఇష్యూ, మిగతా అన్ని చిన్న చిన్న ఇష్యూ. మీరు ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకూడదు, అది మా కండిషన్. ఓకే మీరు అడగొచ్చు మహేష్, కిమ్ జాంగ్ ఉన్ అని ఒకడు ఉన్నారు నార్త్ కొరియాలో, మీరు ఎప్పుడైనా విన్నారా అమెరికా వాడి దగ్గర వెళ్ళి ధమ్కి ఇవ్వడం, నిన్ను కొడతాను పెడతానని? చేయడు, ఎందుకంటే కళ్ళలో కూడా చేయరు సార్. కళ్ళలో కూడా వాళ్ళ న్యూక్లియర్ బాంబు ఉంది వాడి దగ్గర. వాడేమైనా అంటే అంతే సంగతి, న్యూయార్క్లో తీసుకొని బాంబు వేసిస్తాడు. తెలుగులో మేము ఉంటుంది కదా సార్, ఏసేయమంటారా అని చెప్పి చాలా ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నా అనమాట. తో అట్లా డిస్కషన్లో పాయింట్స్ పోతూనే ఉంది. రిపాట్రియేషన్ అంటే మీరు అంతా ధ్వంసం చేశారు కదా, ఆ ధ్వంసం చేసిన డబ్బులు ఇవ్వండి. అరే అది ఎట్లా ఇస్తాం, మేమే కావాలని చేసాం, మళ్ళీ మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీకు అని చెప్పి లాస్ట్లో బ్యాన్ ఎత్తేయడాలు కూడా, కంట్రీ పైన ఉన్న బ్యాన్ ఎత్తేయడాలు అదన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. మా మీద ఉన్న ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాన్. ప్రైమరీ అంటే మేము ఎవరి దగ్గర ఆయిల్ అమ్మలేకపోతున్నాము, మా మీద ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు, మాకు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ స్విఫ్ట్ నుంచి తీసేశారు, ఇదంతా తిరిగి తీసుకురావాలి. అమెరికానే తర్వాత చూద్దాం, ఫస్ట్ ప్రైమరీ పాయింట్స్కి అగ్రిమెంట్లో వద్దాం, అదంతా సెకండరీ. లాస్ట్లో ఏం కాలేదు, 21 గంటలు మాట్లాడారు. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఎస్ నో మేబీ అని సిచ్యువేషన్, కానీ ఒక పాయింట్ మీద అబ్సల్యూట్ నో అని చెప్పేశారు ఇరాన్. యురేనియం. ఓకే మేము యురేనియంని మాకు ఏం కావాలంటే మేము చేసుకుంటాం. అది ట్రంప్ అన్నాడు సారీ నాట్ పాసిబుల్, మీకు యురేనియం పోయి మీకు అసలు 1 గ్రామ్ యురేనియం కూడా మీ దగ్గర ఉండకూడదు, ఆ కండిషన్. సో ఇరాన్ ఒకసారి దీన్ని ఒక ఫ్లాష్ బ్యాక్గా తీసుకున్నారు, ఎందుకంటే 2015లో ఒబామా టైంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఓకే ఒక ఒప్పందం జరిగింది యుఎస్ అండ్ ఇరాన్ నడుమిట్లో. దాన్ని JCPOA అంటారు. ఓకే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది 2015లో సైన్ అయింది. 21 నెలలు నెగోషియేట్ చేశారు యుఎస్. 21 months. ఇక్కడ 21 hours కూడా కాలేదు. అంటే ఒక ప్రెసిడెంట్కి, ఒక విజన్ ఉన్న ప్రెసిడెంట్కి, ఒక విజన్ లేని ప్రెసిడెంట్కి తేడా ఏంటంటే ఈ 21 hours ఇక సాక్ష్యం సార్, కళ్ళ ముందు కనబడుతుంది. అక్కడ ప్రెసిడెంట్ కూర్చొని నెగోషియేట్ చేయరు, కానీ వాళ్ళ టీం నెగోషియేట్ చేస్తారు, ఎస్పెషల్లీ టెక్నికల్ టీం. మీరు యురేనియం గురించి మాట్లాడుతున్నప్పుడు 3.5 ఏంటి, 4.5 ఏంటి, 10.2 ఏంటి అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి అర్థమవుతుంది, ఒక పొలిటీషియన్కి అర్థం కాదు. ఈ డెలిగేషన్లో 2 ఉన్నారు, స్టీవ్ విట్కాఫ్, వాడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ట్రంప్ ఫ్రెండ్, అంతే క్వాలిఫికేషన్, ఇంకేం లేదు. ఇంకోడు సన్ ఇన్ లా జారెడ్ కుష్నర్, ఆయన కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే ట్రంప్కి డౌట్, ఇంకెవడైనా వెళ్తే ఏదని చెప్తే నాకు తెలియకుండా పోతుంది, నువ్వు కూర్చో అక్కడ, నువ్వు వచ్చి నాకు చెప్పాలి ఏం జరిగింది అక్కడ. మేనల్లుడు. ఈ అగ్రిమెంట్, ఈ ఒప్పందంలో నాట్ జస్ట్ యుఎస్ అండ్ ఇరాన్, ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా అండ్ జర్మనీ, ఆల్మోస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న వీటో పవర్స్ ఉన్న నేషన్స్. ఓకే వీళ్ళందరూ ఉన్నారు. 2015లో ఓన్లీ యుఎస్ సైన్ చేశారనుకుంటా, కాదు అప్పుడున్న ఒబామా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సో దట్ రేపు రష్యానో చైనానో వెళ్ళి పుల్లలు పెట్టకూడదు, రేపు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇరాన్ని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి ఒప్పందం పెట్టారు. ఆ ఒప్పందంలో ఏం చెప్పారంటే, నేను ఇదంతా చెప్తున్నాను, ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఆ మెచ్యూరిటీ రావాలంటే ఇట్లా నెగోషియేట్ చేయాలంటే ఒబామా చేసినప్పుడు, అంటే ఒబామా వాళ్ళ టీం చేసినట్టు. ఇరాన్ అగ్రీ చేశారంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం, JCPO ప్రకారం, మా దగ్గర ఉన్న 98% యురేనియంని మేము వీ విల్ రెడ్యూస్ ఇట్
ఓకే, రెడ్యూస్ అంటే ఒక ఫిలాసఫీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 కిలోలు యురేనియం ఉంది, దాని ప్యూరిటీ మీరు పెంచుకుంటా 30 దాకా వెళ్ళారు. నా యురేనియం తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయలేరు కదా, హైలీ రేడియో యాక్టివ్. అవును సార్. వాళ్ళకి ఇంకోరికి ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే రేపు వాళ్ళకి ఆ యురేనియం పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక పవర్ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దానికి యురేనియం కావాలి. మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని మీరు చూసుంటారు. అవును సార్. భారతదేశంకి కావాల్సిన అంత యురేనియం ఫ్యూయల్ అక్కడ తయారవుతుంది చర్లపల్లిలో. వెరీ హైలీ టెక్నికల్ థింగ్. యురేనియం తెచ్చుకొని కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మన దగ్గర ఎక్కువ యురేనియం లేదు, దాన్ని ప్రాసెస్ చేస్తారు, ప్యూరిటీ పెంచుకుంటూ పోయి ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చినప్పుడు దాన్ని ట్యూబ్స్గా తయారు చేసి మళ్ళీ దాన్ని చాలా ప్రికాషన్ తీసుకొని మిగతా ప్లాంట్స్ పంపిస్తారు. ఇక్కడ కల్పాకం కానీ, కూడంకుళం కానీ, కైగా కానీ, ఇట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అక్కడ పంపిస్తారు. సో ఇరాన్ ఏమన్నారంటే, మా దగ్గర ఉన్న యురేనియంది 98% ఉన్న యురేనియంది మేము ప్యూరిటీ రెడ్యూస్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర బహుశా 30 ఉండొచ్చు. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర 98% ప్యూరిటీ ఉంది. లేదు, 98% ఆఫ్ ద ఫ్యూయల్. ఓకే. మీరు 98% దాకా వెళ్ళక్కర్లేదు. ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే మీకు ఈవెన్ 30% సరిపోతుంది ప్యూరిటీ. 30% ప్యూరిటీ ఈజ్ గుడ్ ఇనఫ్. మీరు ఎంత పైకి వెళ్తారో 60 దాకా వెళ్తే అల్ట్రా హై మీరు తయారు చేయవచ్చు. ఓకే, సో అదే దాంట్లో మనం కూడా ఉన్నాం. మనం కూడా అదే ప్యూరిటీ లెవెల్ అచీవ్ చేసే పోఖ్రాన్లో టెస్ట్ చేసి చూసాం నడిచిందా లేదా అని. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ అన్నారు, ఎస్ వీ విల్ రెడ్యూస్ అవర్ ప్యూరిటీ ఆఫ్ 98%. మా దగ్గర 100 కిలోలు ఉంటే 98 కిలోల ప్యూరిటీ మేము తగ్గిస్తాం. అదొక ప్రాసెస్ ఉంది, దట్ యూ కెన్ రెడ్యూస్ ఆల్సో. ఇంక్రీజ్ ఒకటే కదా, రెడ్యూస్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, మిగతా 2% మేము 3.67% ఉంచుకుంటాం 15 సంవత్సరాల దాకా. ఓకే, యురేనియం లైఫ్ చాలా పెద్ద లైఫ్, సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దాన్ని మనం సైన్స్లో నేర్చుకుంటాం స్కూల్లో ఉన్నప్పుడు, అటామిక్ టేబుల్. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళన్నారు ఇట్ మేము అగ్రీ చేస్తామని చెప్పి ఒప్పందం పెట్టుకున్నారు. 15 సంవత్సరాలకి 3.67%, 98% వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యూయల్ ప్యూరిటీ తగ్గించడం అందరూ అంగీకరించారు. ఆల్ ద సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరం తీసుకొచ్చి ఒబామా అడ్మినిస్ట్రేషన్ చాలా మంచి అగ్రిమెంట్ 21 months టైం కూడా తీసుకుని చేశారు. వెనక ముందు లైక్ ప్రోస్ కాన్స్ అని ఆలోచించి అగ్రి చేసి ఒక సైన్ చేశారు. మూమెంట్ ట్రంప్ వచ్చినాడు, ట్రంప్ అన్నాడు ఇదేం అగ్రిమెంట్ అని చెప్పి చింపి పడేసాడు. ఎందుకు సార్? ఎందుకు? పొలిటికల్, ఆయనకు నచ్చదు, ఒబామా అంటే నచ్చదు. రెండో ఏం చేశాడంటే, ఒబామా వీళ్ళ అమెరికన్ గవర్నమెంట్ ఇరానియన్ అసెట్స్ చాలా సీజ్ చేసుకున్నారు. మీకు గుర్తుంటుంది, వాళ్ళు అడిగారు చూడండి, మాకు మా అసెట్స్ అన్ఫ్రీజ్ వాళ్ళ పాయింట్స్ లో ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్లో ఉన్న డిపాజిట్ యూఎస్లో, యూరోప్లో ఎక్కడ కానీ, అది కాకుండా వాళ్ళు కొనుక్కున్న అసెట్స్ అని బిల్డింగ్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాని నుంచి కొంచెం అమౌంట్ రిలీజ్ చేసిండు ప్రెసిడెంట్ ఒబామా. ఎందుకంటే వీళ్ళు ఒప్పందం పెట్టింది కదా, ఇంత చేసిండు వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని చెప్పి. తర్వాత చూద్దాం వాళ్ళు ఎట్లా ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది, ఐఏ వాళ్ళు చెక్ చేస్తుంటారు, వీళ్ళు చెప్పిందంతా చేస్తున్నారా లేదా అని చెప్పి దాన్ని బట్టి మైల్ స్టోన్ పేమెంట్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అలాంటివి జరుగుతున్నప్పుడే సత్సంబంధాలు పెరుగుతుంటాయి ఒక కంట్రీస్ మధ్యలో. సో ఇది జరిగింది. సో ఇరాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఆ ఒప్పందం మేము ఇప్పుడు చేసి కూడా ఏం ఫైదా, వచ్చే ప్రెసిడెంట్ మళ్ళీ చింపి పడేస్తే ఏం చేస్తాం మేము. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ కరెక్ట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. ఇరాన్ గవర్నమెంట్ అండ్ ఇరాన్ అఫీషియల్స్. మా దాంట్లో మలయాళంలో అంటారు, వేడి నీళ్ళు పడిన పిల్లి చల్ల నీళ్ళు చూస్తూ కూడా భయపడతాట. ద క్యాట్ దట్ హస్ ఫాలోన్ టు హాట్ వాటర్ వెన్ ఇట్ సీస్ కోల్డ్ వాటర్ ఆల్సో, ఆ పాట్లో అది భయపడుతుంది, అది కూడా వేడి నీళ్ళు అనుకుంటుంది అది. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇరాన్కి ఇప్పుడు వన్స్ బిటన్ ట్వైస్ షై కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇంకో ఫ్రేజాలజీ ఉంది. ఇరాన్ అంటారు, మేము ఒప్పందం పెట్టి ఏం లాభం, ఒక పీస్ ఆఫ్ పేపర్ లానే చూస్తే ఏం లాభం. ట్రంప్ ఉంటాడు 2 సంవత్సరాలు, దాని తర్వాత కొత్తవాడు వస్తాడు, వాడంటే ట్రంప్ అయితే వాడవాడా అని చెప్పి చింపి పడేస్తే మరి తెలుగులో కూడా ఉంది సార్, రెడ్ వచ్చే మళ్ళీ మొదలు అంటారు కదా సార్. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈవెన్ టారిఫ్లో ఇది వచ్చింది, ఇదే ప్రాబ్లం. ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ మీద టారిఫ్ పెట్టి సంతకం అంతా అయిపోయింది, ట్రేడ్ డీల్ సైన్ చేసుకున్నారు ఇంత పర్సంటేజ్ అని చెప్పి, సడన్గా పొద్దున్నే ఒకరోజు ట్రంప్కి పిచ్చిపడి సౌత్ కొరియానా వాడు ఏదో చేసిండంటే ఇంకా 15% పెట్టువాన్ని, మళ్ళీ సైన్ చేసిన అగ్రిమెంట్ అదంతా పనికిరాదు. అంటే ఇట్ ఇస్ నో పాయింట్ ఇన్ సైనింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ద యుఎస్ గవర్నమెంట్, దాని శాంక్టిటీ లేదు. ఓకే, మన దగ్గర ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం మనం. ఇప్పుడు మోదీ వచ్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన లాస్ అన్ని నేను పట్టించుకొని వీళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్ నాకు పనికిరాదు, ఐఎమ్ రిజెక్టింగ్ ఇట్ అంటారా మోదీ గారు? చెప్పారు. అది ఇక్కడ కూడా అంతే. నేను ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను దీని గురించి. నాకు గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న టైంలో
ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది ఫస్ట్. ఇప్పుడు జయేష్ రంజన్ గారు కూడా కమిషనర్గా ఉన్నారు. లాంగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ టైంలో. ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నీ జరిగి టైం పట్టింది. దాని తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 167 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్. కానీ అది చంద్రబాబు నాయుడు, దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కానివ్వండి, మీరు రైట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఎవరు వచ్చినా కానీ మీరేం చూస్తారంటే వాళ్ళు ఈ వర్క్ ఆపలేదు. ఔటర్ రింగ్ రోడ్ వెంట ఆన్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 5 కిలోమీటర్లు కండల్కోయ దగ్గర ఆగిపోయి ఉండే, ల్యాండ్ డిస్ప్యూట్ ఉండే. అది కేటీఆర్ సార్ట్అవుట్ చేసిండు. ఆయన కూడా ఈగో మీద కూర్చుంటే చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ నేను చేయాలి అంటాడు. పోతే పోయిందని. క్రెడిట్ నాకు లేదు కదా, చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇస్తాను, నేను చేయను. కానీ ఇది అట్లనే ఈ ప్రాబ్లం. సో గవర్నమెంట్ దగ్గర బిజినెస్ కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడు గవర్నమెంట్ ఒక సంతకం పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఇది చేయలేదు. దానిలో ఉన్న కాజు మంచి చూడాలి. ఇరాన్ అంటున్నారు ఇప్పుడు ఏంటి, నేనేం చేయలేను, చేస్తే కూడా ఫైదా లేదు, మళ్ళీ ఆడు వచ్చి కొట్టేస్తాడు మొత్తం. ఇది ఇరాన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఎలాగో ఇది తన సెకండ్ టర్మ్ కాబట్టి నెక్స్ట్ ఉన్నాడు కూడా కదా సార్. బట్ ఎవరు వస్తారనేది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది జేడీ వ్యాన్స్ వస్తారో లేకుంటే మళ్ళీ డెమోక్రాట్ వైపు నుంచి ఎవరు మనకు తెలియదు. ఎనీవే బట్ వాళ్ళ పాయింట్లో కూడా న్యాయం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ చేసినట్టు వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ ఉన్నట్టు తనకు కూడా అంతే పవర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని చెప్పి యూఎస్ కన్నా ఇజ్రాయెల్కి చాలా పెద్ద ఇన్సిస్టెన్స్. అది వాళ్ళ కండిషన్. వాళ్ళకి భయం ఏంటంటే, అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు, ఏ రోజు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ వస్తుందో ఆ రోజు ఇజ్రాయెల్ మ్యాప్లో కనిపించదు. వాళ్ళు ఫస్ట్ ఇజ్రాయెల్ మీద ఉపయోగిస్తారు, వాళ్ళు కొట్టేస్తారు ఇజ్రాయెల్ని, దే విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఇది వాళ్ళు చెప్పిన మాట అన్నమాట. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, దట్ దిస్ ఈజ్ ద పాసిబిలిటీ. భయపడుతున్నారు ఇజ్రాయెల్, వీళ్ళు ఏ రోజు వస్తారో ఏ రోజు చేస్తారో అని చెప్పేసి. ఇది ఇట్లున్నప్పుడు ఈ పాకిస్తాన్లో జరిగిన చర్చలు న్యాచురలీ ఫెయిల్ అవుతాయి. ఓకే, ఎందుకంటే వీళ్ళ నడిమిట్లో థ్రోట్ క్లియరింగ్ సెషన్ అంటాం మనం. ఫస్ట్ డిస్కషన్లు రాగానే చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేస్తాం, కొంచెం థ్రోట్ అంతా క్లియర్ చేసి ఇట్లా. అది కాకుండా మీరు డైరెక్ట్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 1979 తర్వాత ఫస్ట్ టైం 47 సంవత్సరాలు కలుస్తున్నారు మీరు. ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ ఉండాలి, ఒక 5-6 సెషన్స్ నడవాలి, మాట్లాడుకుంటూ పోవాలి. కాకుండా ఇది ఒకటే సెషన్ చేస్తే ఇప్పుడే చేయి లేకుంటే అయిపోతుంది. దట్ వోంట్ వర్క్. నో కంట్రీ విల్ అగ్రీ టు దట్. సార్ ఇన్ జనరల్ ఐమ్ ఆస్కింగ్, చాలామంది డిప్లొమాట్స్ని చూస్తుంటాను వేరే కంట్రీస్లో, లైక్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ద కైండ్ ఆఫ్ డిప్లొమసీ ది షో బాగుంటుంది. ఇన్ జనరల్ పాకిస్తాన్ ఈ అడ్మిరల్స్లో కానీ లేకపోతే ఆ మంత్రివర్గంలో కానీ లేకపోతే ఇలాంటి వాటిని ఎవరైనా హ్యాండిల్ చేసే విధంగా ఒక్కరైనా ఉన్నారా సార్? లైక్ అక్కడే ప్రాబ్లం వచ్చింది. నేను చెప్పాను చూడండి, ఇఫ్ ఇట్ ఇస్ రష్యా ఆర్ చైనా సిట్టింగ్ దేర్ ద ఇంపాక్ట్ వుడ్ హ్యావ్ బిన్ మోర్. ఈవెన్ ఒమాన్, దీనికన్నా ముందు 2 సార్లు ఒమాన్ ఆల్మోస్ట్ అగ్రీ చేయించారు ఈ కండిషన్స్ అన్నీ. కానీ అప్పుడే ఒకసారి బాంబింగ్ అయ్యి జూలైలో చేయించినప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ జెనీవాలో కూర్చొని సంతకం పెట్టడానికి పోగానే వీళ్ళు బాంబు వేసేసారు ఇరాన్ మీద, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి. ఈసారి కూడా ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ వచ్చేసాను సంతకం పెట్టడానికి, అప్పుడు వెళ్ళి బాంబు వేసేసారు. అంటే ఎవరికో ఇది అగ్రిమెంట్ జరగకూడదని ఉంది. అది ఇజ్రాయెల్కి ఉందో యూఎస్కి ఉందో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ ఇజ్రాయెల్కి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ థ్రెట్. ఎవరు వస్తే కూడా ఇరాన్లో వాళ్ళకి థ్రెట్ ఉంటుందని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఐ గెస్ మోటివ్ పరంగా ఇజ్రాయెల్ అని అనుకుంటున్నాను సార్. కరెక్ట్. వాళ్ళ వైపు నుంచి చూస్తే కూడా కరెక్టే కదా. బికాస్ వీళ్ళందరూ ఏమంటారు, ముందు అన్ని అరబ్ కంట్రీస్ అంటుండే, ఇప్పుడు చాలామంది దాని నుంచి పక్కన జరిగిపోయారు. ఫస్ట్ ఏమంటారు, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఇజ్రాయెల్ అనక దేశం ఉండకూడదు, వాళ్ళ ప్రజలు కూడా ఉండకూడదు. లాజిక్ ఏంటి, వీళ్ళందరినీ ఫినిష్ చేసేసేయాలి. సంథింగ్ దట్ హిట్లర్ హ్యాడ్ ఇన్ మైండ్. yes I was about to take his name as example actually. దాని నోటి మీద ఉంది మీరు చెప్పారు. సో జ్యూస్ అనే కమ్యూనిటీని ఎక్కడ ఉండకుండా చేయాలని చెప్పేసి ఇది వాళ్ళ మెయిన్ ఇది ఉండే. అది జరగదు కూడా, ఎప్పుడు జరగదు. సో దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇజ్రాయెల్ వర్షం అనేది వాళ్ళ దగ్గర అస్సలు పడదు. కానీ అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అంటే ఇజ్రాయెల్. వాళ్ళు నేర్చుకున్నారు ఎట్లా చేయాలి. ఓకే, అది మన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు వాళ్ళని, ఇజ్రాయలీ సైంటిస్ట్ని. కుప్పం కూడా రెయిన్ షాడో ఏరియా, ఎక్కువ వర్షం పడదు. ఎడార్లో కూడా చేస్తారు, ఎడార్లో కూడా గడ్డి మొలిపిస్తున్నారు.
వాళ్ళ కెపబిలిటీ ఉంది. దెన్ అడ్వాన్స్ డిఫెన్స్లో ఇంటెలిజెన్స్, ఐక్యూ. హెల్త్ కేర్, ఇంటెలిజెన్స్ అయితే చెప్పక్కర్లేదు. దే కెనాట్ బీట్ మొసాడ్ అండ్ షిన్బెట్. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో మనం వాళ్ళ వైపు నుంచి చూస్తుంటే వాళ్ళకు కూడా భయం ఉంది. ఇక్కడ ఏ పిచ్చోడు వస్తాడో, వాని చేతిలో ఎవడు రాయి ఇస్తాడో తెలియదు, నాకు ఎక్కడ కొడతాడో అది కూడా తెలియదు అని చెప్పి ఇజ్రాయెల్కి ఒక భయం ఉంది. సో ఇజ్రాయెల్ ఇస్ జస్టిఫైడ్. ఎనీవే ఈ అగ్రిమెంట్ ఫెయిల్ అయింది, అగ్రిమెంట్ కాలేదు. అది ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. నేను కూడా చెప్పాను ఆ రోజు, మీకు గుర్తుంటుంది. దట్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ప్రాక్టికల్ మూమెంట్ అనమాట. చెప్పారు కదా, చూద్దాం ఎంత నిజమవుతుందో లేదన్నట్టు అనుకున్నట్టే అయ్యింది. ఇది ఒక చైల్డిష్ అటెంప్ట్ ఉండే. సార్ మీరు పాకిస్తాన్ మధ్యలో వచ్చింది కాబట్టి ఇది అవ్వదని చెప్పేసి అనుకున్నారు కదా సార్. అది నేను అదే మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు రిపీట్. ఆ ప్లేస్లో ఒక సీనియర్ నేషన్ ఉంటే డిస్కషన్ కొంచెం సీరియస్గా పోతుండే. మాటలు వింటారు. పాకిస్తాన్ నువ్వు పోస్ట్ మ్యాన్ అంటారు, వీడు ఈ కాగితం నేను ఇస్తాను, అది తీసుకెళ్ళి వాని కాగితం ఇక్కడ తీసుకురా అంటున్నారు. వానికి చెప్పండి ఏం రెస్పెక్ట్ ఉంటుంది షబాజ్ షరీఫ్కి. కానీ ఆయన ఎందుకు చేశారంటే వాళ్ళు మాకు కొంచెం ఇస్లామాబాద్ పేరు పైకి వస్తుంది, షబాజ్ షరీఫ్కి పాసిబ్లీ రేపు ఒక నోబెల్ ప్రైజ్ రావబోతుంది, అసీం వలీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ ముందు, మీకు గుర్తుంటుంది. when the Palestinian Accord was signed, Yasser Arafat, I don't know was it Shimon Peres or Yitzhak Rabin, ఇజ్రాయెల్ వైపు నుంచి, అండ్ బిల్ క్లింటన్. అప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళకి. వాజ్ ఇట్ బిల్ క్లింటన్ ఆర్ వాజ్ ఇట్ జిమ్మీ కార్టర్? ఐ థింక్ ఇట్స్ బిల్ క్లింటన్. ఎనీవే, సో ఆ ఎఫర్ట్ పెట్టారని చెప్పి వాళ్ళకి నోబెల్ ప్రైజ్. దాని తర్వాత అగ్రిమెంట్ పోయింది, అది ఇంకో మాట. ఎంటైర్ అగ్రిమెంట్ కొలాప్స్డ్. ప్రపోజల్ అయితే వచ్చింది. ప్రపోజల్ కాదు, అంగీకరించేది. బోత్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ దట్ వి రికగ్నైజ్ ద టూ స్టేట్స్. పాకిస్తాన్ కి నోబెల్ అనేది ఇద్దామని. అది కాదు, అది ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇంత పెద్ద పని చేశారు వీళ్ళకి నోబెల్ ఏంటి అన్నట్టు. ఆ ట్రంప్ అంటాడు పక్కన కూర్చొని నేనేం చేశానంట తప్పు, నాకు కూడా కావాలి ఒకటి అంటాడు. సో ఎనీవే, సో ఈ అగ్రిమెంట్ ఫెయిల్గా, ఇది డెఫినెట్గా జరగదని తెలిసిపోయింది ముందే. కానీ చేసుకున్నారు, ఒక సర్కస్ అది జరిగింది ఆ రోజు ఇస్లామాబాద్లో. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది? ఇమీడియట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ సెడ్ నథింగ్ డూయింగ్. వీళ్ళని రిటర్న్ పిలిపించుకున్నారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వాళ్ళు దే డిడ్ంట్ ఈవెన్ గో బ్యాక్ టు ద హోటల్. ఎవరు జారెడ్ కుష్నర్ కానీ, స్టీవ్ విట్కాఫ్ కానీ, జేడీ వ్యాన్స్. దాంట్లోనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోయింది దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ టు ఎనీథింగ్ మోర్ టు డూ విత్ దిస్ పీపుల్. వీళ్ళతో ఇంకేం సంబంధం లేదు మాకు. అసలు ఈ మాత్రం మాట్లాడడం ఎక్కువ అన్నట్టుగా బిహేవ్ చేశారు. గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు షబాజ్ షరీఫ్కి. సో ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు? యుఎస్ అన్నారు ఇరాన్ని మేము బ్లాకేడ్ చేయబోతున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మొదలవుతుంది పర్షియన్ గల్ఫ్ నుంచి. సౌదీ అరేబియా, ఇరాన్, కువైత్, ఖత్తర్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఉన్నారు ఒకటే రోలో. ఓకే, ఇరాన్ ఇటువైపు ఒమాన్. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆ ఏరియాలో ఉన్నారు. అది కొంచెం నేరో పార్ట్కి వచ్చినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అంటారు దాన్ని. మేము దాన్ని బ్లాక్ చేయబోతున్నాను. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉండే. ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగింది, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తే దాంట్లో క్లారిటీ లేకుండే. నెక్స్ట్ డే అంటే ఇవాళ పొద్దున సెంట్కామ్, యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు దట్ కాదు, అన్ని షిప్స్ బ్లాక్ కాదు, ఏ షిప్ అయినా ఇరాన్కి వెళ్తున్నారో ఆయిల్ పికప్ చేయడానికి ఆ షిప్ని అలౌ చేయం. ఇరాన్ నుంచి ఆయిల్ ఫిల్ చేసి బయటికి వచ్చే షిప్ని మేము అనుమతించాం. అంతే, ఫినిష్డ్. అంటే ఇరాన్కి ఆయిల్ ట్రేడ్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చైనాకి అమ్ముకుంటున్నారు. చైనా నుంచి రోజుకి 6 వెసల్స్ వస్తాయి. ఇప్పుడు అదంతా బంద్ అయిపోతుంది కంప్లీట్. అని ఇరాన్ వాళ్ళని ఏమన్నారు, చైనీస్ వెళ్తుంటారు, చైనీస్ వాళ్ళకి ఏదో ఇస్తున్నారు, రాడార్లు అది ఇది అని ఇస్తున్నారు. సో వాళ్ళు నడిపి మనతో కూడా అంతే. మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాం, మనకి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు, మన వెసల్స్ని పోనిస్తున్నారు, ఎల్పిజి కానీ మిగతా కానీ. ఇది వీళ్ళ నడిపిట్లో ఉన్న అగ్రిమెంట్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో మనం యుఎస్ ఏమంటున్నారు, బయట మేము కూర్చుంటాం పోలీసు లాగా. ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వచ్చినప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది. ఆ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర మా 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు పెట్టేసి రోడ్ బ్లాక్ చేసేస్తాం. అంటే వాళ్ళ సీ బ్లాక్ చేసేస్తాం. టోల్ గేట్ ఎవరు రాకు, టోల్ ముందుకుంటుంది. ఇది టోల్ కాదు, బయటికి రాలేదు మీరు, అంతే, సింపుల్ అస్ దాట్. మీరు బయటికి రాలేరు. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అనుకోండి హైపోథెటికల్గా, ఇప్పుడు ఒక ఫ్రెంచ్ రిజిస్టర్డ్ వెహికల్, ఒక షిప్ బయటకు వస్తుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తూ ఇరాన్ దాన్ని కొడతారు, దాని మీద ఒక అటాక్ చేస్తారు, అది మంట పట్టుకుంటుంది, ద షిప్ ఇస్ కైండ్ ఆఫ్ డెస్ట్రాయిడ్. అప్పుడు యుఎస్ ఏమంటారు, చూడండి సీజ్ ఫైర్ ఉండే, వాడు షిప్ మీద కొట్టిండు, ఓకే నౌ ద ఛాన్స్, ఇప్పుడు నేను ఇంకా ఆగను, నేను కొట్టేస్తాను ఇప్పటి నుంచి. నేనేం చేయలేదు చూడండి, నేను బయట కూర్చున్నాను, కామ్గా బయట కూర్చున్నాను, ఏం చేయలేదు, వాడు చూడండి షిప్ని కొట్టాడు.
ఇరాన్ వాళ్ళ పవర్ చూపించడానికి చేశారు, కానీ యుఎస్ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దే విల్ స్టార్ట్. యాక్చువల్లీ చేయాల్సిన రాజకీయం ఎక్కడ చేయకుండా ఇక్కడ చేస్తున్నారు. సో దే విల్ స్టార్ట్ ఫుల్ ఫ్లెజ్. చెప్పేశారు ట్రంప్, వీఆర్ రెడీ లోడెడ్. ఈ 2 వారాలు మాకు ఇచ్చిన దానికి, దాంట్లో 1 వారం అయిపోతుంది ఇప్పుడు. మా వాళ్ళు వెళ్ళారు, టీగో గార్షియా వెళ్ళారు, మొత్తం రీఫ్యూడ్ చేసుకున్నారు, రిపేర్ చేయించుకున్నారు, షిప్స్ అన్ని, ఫుడ్ అంతా ఫిలప్ చేసుకున్నారు, ఫ్యూయల్ ఫిలప్ చేసుకున్నారు, అందరు వస్తున్నారు. సో వీ విల్ నౌ ఫినిష్ ఆఫ్. సో ఇదొక డేంజరస్ సిచ్యువేషన్కి ఇప్పుడు మారిందన్నమాట. ఇరాన్ ఇప్పుడు ఏమంటారు, ఇరాన్ మళ్ళీ వీళ్ళ నేబర్స్ మీద దాడి చేస్తారా అంటే సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్, ఈవెన్ ఒమాన్ మీద చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి రాష్ట్రాల మీద వీళ్ళు, యుఏఈ ఆల్సో, వీళ్ళ మీద బాంబ్ చేస్తారా, అది మనం చూడాల్సింది. ఎందుకంటే ఒకటి, ఇరానియన్ కేపబిలిటీ చాలా తగ్గింది, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అది 8,500 బాంబింగ్ క్యాంపెయిన్స్ నడిపించారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్. 8,500 సైట్లు కొట్టారు వాళ్ళు. అంటే ఏమైనా మిగిలిందో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇరాన్లో ఇంటర్నెట్ లేదు. లాస్ట్ యుద్ధం మొదలైన రోజు నుంచి ఇంటర్నెట్ బ్యాన్ చేసేసారు గవర్నమెంట్. ఓన్లీ వాళ్ళకి కావాల్సినప్పుడు వాడుకుంటున్నారు, లేకుంటే బయట నార్మల్ పర్సన్ చేయలేరు. నిన్ననే ఒక 50 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు వీడియోలు తీశారని చెప్పి. వాళ్ళైతే విపిఎన్ రూట్ నుంచి ఎక్కడ తీసుకొని బయట పంపించారు. సో ఇరాన్లో ఉన్న గవర్నమెంట్ బయట తెలియకూడదు, మేము ఏం చేసాం ధ్వంసం, అది ఎవరు తెలియకూడదు చూస్తున్నారు. ఇప్పుడు మనం గాజా చూస్తే మనకి వీడియోలు కనిపిస్తాయి, ఫోటోలు కనిపిస్తాయి, బిల్డింగ్లు మొత్తం ఏం లేదు, మొత్తం ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్. లెబనాన్ కూడా అంతే, బాంబు నడుస్తుంది, బాంబు పడుతుంది, బ్లాస్ట్ అవుతుంది, చూస్తున్నారు. వేరేజ్ ఇన్ కేసు ఆఫ్ ఇరాన్ మనం ఏం చూడలేకపోతున్నాం. అక్కడిక్కడ 2-3 వీడియోలు వస్తాయి, కానీ మెజారిటీ 99% అసలు ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. ఓకే. సో అమెరికన్ అండ్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పైల్స్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ చాలా మటుకు తగ్గిపోయింది. వాళ్ళ స్టోరేజ్ సైట్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు వాళ్ళు దాడి చేస్తే కూడా మనకు కూడా ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళని కొట్టేస్తాం. ట్రంప్ ఒక వర్డ్ యూజ్ చేస్తారు, మీకు గుర్తుంటుంది, విల్ బాంబ్ దమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అన్నారు. అవును సార్. బహుశా అదే చేస్తారు ఆయన. సో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, అట్లుడు ఒకటి, వాళ్ళ గల్ఫ్ నేషన్స్ మీద ఇరాన్ చాలా దాడి చేస్తారు, పెద్ద దాడి చేస్తారు. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ విల్ బి ఇజ్రాయెల్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు మళ్ళీ. అక్కడ వాళ్ళు పక్కన పెట్టి హిజ్బుల్లాని కొంత రోజులకి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇరాన్ని కొడతారు వాళ్ళు. ఇజ్రాయెల్కి ఒక ఇన్సిస్టెన్స్ అమెరికాకి లేనిది ఏంటంటే, దే వాంట్ ఎ రెజ్యూమ్ చేంజ్. అవును సార్. దే వెరీ క్లియర్. అమెరికా కాకపోవచ్చు ఇప్పుడు, నాట్ ఎ ప్రయారిటీ, కానీ ఇజ్రాయెల్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ థ్రెట్. ఈ రెజ్యూమ్ ఉండకూడదు. ఇంకొక మంచి రెజ్యూమ్ వచ్చి, అంటే మంచి అంటే వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ మాట వినే రెజ్యూమ్ ఒకటి వస్తుంది. వాళ్ళే అమెరికన్ ప్రాక్సీస్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి తగ్గట్టుగానే యూ కావాలి. కాంట్ కాల్ ఇజ్రాయెల్ ప్రాక్సీ. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నేషన్. ఓకే. దే ఆర్ నాట్ లైక్ పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఇస్, అమెరికా రెస్పెక్ట్ చేస్తారు ఇజ్రాయెల్ ఓకే. వాళ్ళ కేపబిలిటీ కోసం. వాళ్ళకి తెలుసు, అమెరికా ఇప్పుడు కూడా అంటారు మా ఎయిర్ ఫోర్స్ బెస్ట్ అంటారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈవెన్ నౌ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్. మా ఇంటెలిజెన్స్ చాలా మంచిది, FBI కానీ CIA కానీ. నో సారీ, CIA is not as good as Mossad. Mossad is superb. ఓకే, ఇది ఉన్న సిచ్యువేషన్. ఐ హర్డ్ దిస్ డ్యూరింగ్ మై NCC డేస్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా, లైక్ ద ఫాస్టెస్ట్ పైలట్స్ ఎవర్ అని కూడా. ది ఇజ్రాయలీ పైలట్స్ వాళ్ళు బ్యాప్టిజం బై ఫైర్ అంటారు వాళ్ళని. 6 Day వార్ అని చెప్పి ఒక వార్ జరిగింది గోల్డా మీర్ టైంలో, 60s-70s ఐ థింక్. యా, దాంట్లో అన్ని అరబ్ నేషన్స్ కలిసి ఇజ్రాయెల్ని అటాక్ చేశారు. అందరూ, ఈజిప్ట్, జార్డన్, సిరియా, యు నేమ్ ఇట్, అందరు కలిసి దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. కానీ ఇజ్రాయెల్ 6 రోజుల్లో వాళ్ళందరినీ ఫినిష్ చేసేసారు. అప్పుడు వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ లేదు ఆ టైంలో. వీఆర్ టాకింగ్ ఆఫ్ 50 years బిఫోర్. ఏముంటుంది వాళ్ళు, ఏం లేకుండా ఆ టైంలో, కానీ వాళ్ళు కొట్టారు. ఆ లెసన్ అరబ్ నేషన్స్ ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళ దాకా. దానికోసం దాని తర్వాత జార్డన్ కానీ ఈజిప్ట్ కానీ వీళ్ళెవ్వరూ ఇజ్రాయెల్ని వెళ్ళి పుల్లబెట్టలేదు. హూ సప్లైస్ దర్ ఎయిర్క్రాఫ్ట్ సార్? ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ US. ఓకే. కానీ మిసైల్స్ చాలా మటుకు ఇజ్రాయెల్ లోకలైజ్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇన్కమింగ్ మిసైల్స్ ఆపడానికి ఉన్న ఐరన్ డోమ్ కూడా వాళ్ళదే. అమెరికా దగ్గర ఐరన్ డోమ్ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ వాంట్స్ టు డెవలప్ ఏ గోల్డెన్ డోమ్, అది ఇంకా కాలేదు. అది దానికోసం గ్రీన్లాండ్ అడిగాడు కదా. అవును సార్. సో వెరస్ ఇజ్రాయెల్ వాళ్ళ డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ అండ్ పేట్రియట్, ఇదన్నీ పేట్రియట్ ఆఫ్ కోర్స్ అన్ అమెరికన్ ప్రొడక్షన్, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అది కాకుండా మిసైల్స్ వాళ్ళు స్ట్రైకర్ మిసైల్ కానీ మిగతా దాన్ని చాలా మటుకు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు.
మనకిచ్చారు కార్గిల్ టైంలో, మనకిచ్చారు ఆపరేషన్ సింధూర్ టైంలో. రఫేల్లో వాడుతూ చాలా మటుకు మిసైల్స్ మన దగ్గర ఇజ్రాయేలీ మిసైల్స్. ఓకే. దానికోసం మన దగ్గర కొంతమంది అపోజిషన్ పాలిటీషియన్స్ మా స్టేట్ కేరళ నుంచి మిగతా కొన్ని సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్కి అది ఎప్పుడు ఇష్టం లేదు. ఇజ్రాయెల్ని ఎప్పుడు తిడతారు, భారతదేశం ఇజ్రాయెల్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. మనకు ఏ రోజు ప్రాబ్లం ఉండే ఆ రోజు ఇచ్చి సహాయం చేసిన పార్టీ ఇజ్రాయెల్. అది మనం మర్చిపోకూడదు. ద కంట్రీ విచ్ కేమ్ టు అవర్ ఎయిడ్ వెన్ వీ వర్ ఇన్ ట్రబుల్ ఇన్ కార్గిల్. యూఎస్ ఆ టైంలో మీకు గుర్తుంటుంది, జీపీఎస్ ఆఫ్ చేసి పడేశారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మనం వాడలేకపోయాం కార్గిల్లో. వాళ్ళు అన్నారు నో నో అది పాకిస్తాన్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్, మనం ఎందుకు కొట్లాడుతున్నాం అని చెప్పి జీపీఎస్ ఆఫ్ చేసి పడేశారు. ఆ తర్వాత వీ డెవలప్డ్ అవర్ ఓన్ జీపీఎస్. we developed our own GPS systems. థ్యాంక్స్ టు ఇండియన్ సైంటిస్ట్. It's still not perfect, but it is there అన్నమాట. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి. So we have developed కొన్ని 2 satellites ప్రాబ్లం ఉన్నాయి, సో దానికోసం ఆగి ఉన్నది వర్క్. ఎనీవే దట్ విల్ ఆల్సో బి ఓవర్కమ్, నాట్ అన్ ఇష్యూ. నేను ఎందుకు చెప్పానంటే మనకి సహాయం ఎవరు చేశారు, ఈవెన్ లైఫ్లో కూడా మనం ఎప్పుడు మర్చిపోం. వెన్ వీ వర్ ఇన్ ట్రబుల్ ఎవరైనా మనకు వచ్చి సహాయం చేస్తే మన జీవితంలో ఎప్పుడు మర్చిపోం అట్లాంటి మనుషుల్ని. ఇజ్రాయెల్ ఈస్ లైక్ దాట్, వాళ్ళు మనకు సహాయం చేశారు. కానీ ఇదే ఇరాన్ కశ్మీర్ గురించి రెజల్యూషన్ పాస్ చేశారు, కశ్మీర్ ఇస్ అ సపరేట్ కంట్రీ అని చెప్పి. ఇదే ఖమెనీ ఇప్పుడు మన ఇజ్రాయెల్ కొట్టారు చూడండి ఆయన. సో వీ షుడ్ నో హూ ఇస్ అవర్ ఫ్రెండ్. కానీ ఓకే, కల్చర్లీ మనం ఇరాన్తో క్లోజ్ ఉన్నాం, దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్తాను చూడండి, ఆ టర్నింగ్ దగ్గర ఇరాన్ వైపు ఒక చిన్న ఐలాండ్ ఉంది కాల్డ్ కిషెమ్ ఐలాండ్, KUSHEM. యూ కెన్ గూగుల్ ఇట్. ఐలాండ్లో ఇట్స్ అబౌట్ 150 kilometers లాంగ్ ఐలాండ్. చిన్నది కానీ 150 kilometers. ఐ థింక్ 1,00,000 మంది అంత ఉంటారు దాంట్లో. అక్కడ మాట్లాడే భాష ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పార్సీ, అరబిక్ అండ్ హిందీ. ఈ 2-3 కలిపి మాట్లాడతారు వాళ్ళు. సో ఈవెన్ మెయిన్లాండ్ ఇరానియన్స్కి అర్థం కాదు వాళ్ళ భాష. సో ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కల్చరల్ అసోసియేషన్. ఎట్లుందంటే ఇది ఇండియాకి కింద చిన్న శ్రీలంక ఉంది, వాళ్ళ తమిళ్ మన తమిళ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది బట్ సిమిలర్ ఉంటుంది అన్నట్టుగా అలా ఉంది సార్ ఇది. కరెక్ట్. ఇప్పుడు జరిగే దేంట్లో మనం చూస్తుంది ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్ నౌ అని మీరు అడిగారు. ఓకే, ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడ నుంచి ఇక్కడ అంతే దూరం కాబట్టి. సో ఇది సేమ్ బ్లాకెడ్ ఇరానియన్స్ కూడా ఫాలో చేస్తే మన ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ వరల్డ్కి 20% ఆఫ్ ఆయిల్ అక్కడ నుంచే వస్తుంది. అండ్ మనం కూడా మన షిప్స్ని వాళ్ళు వదులుతున్నారు. బట్ ఈ ప్రాసెస్లో ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యారెల్ రేట్ చాలా ఎక్కువ పెరిగింది. సో మనం ఎలా ఉంది సొల్యూషన్ ఏంటంటే, ఆఫ్కోర్స్ మనకి ఎమోషన్తో పనికిరాదు ఇక్కడ. ఎస్, ఇరానియన్స్ ఆర్ ఫాట్ బ్యాక్ వెరీ వెల్, అసిమెట్రిక్ వార్ఫేర్ చేశారు, అమెరికన్ 40 రోజులు అడ్డుకున్నారు, కరెక్టే. కానీ ఎక్కువ రోజులు వాళ్ళు హోల్డ్ ఆన్ చేయలేరు. అమెరికా దగ్గర ఉన్న మ్యాన్ పవర్, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అమెరికా దగ్గర ఉన్న డబ్బులు, అమెరికా దగ్గర ఉన్న నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడుకుంటారు. దే విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. కానీ అమెరికాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏ దేశంలో ఇట్లాంటి పని చేశారో దాని తర్వాత ఆ దేశం మొత్తం ధ్వంసం అయిపోయింది. యూ కెన్ టేక్ ఇరాక్ ఎస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి జార్జ్ బుష్ అందరిని తీసుకెళ్లారు, నేటో మొత్తం ఎత్తుకెళ్ళారు. సద్దాం హుసేన్ మొత్తం బాంబులు తయారు చేస్తున్నాడు, అది ఇది న్యూక్లియర్ బాంబు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. లాస్ట్లో వెపన్ దొరకలేదు, మాస్ డిస్ట్రక్షన్ లేదు, సద్దాం హుసేన్ని చంపేశారు. ఇప్పుడు ఇరాక్లో గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఎలక్షన్ గెలిచారంటే గెలిచారు, గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం లేదు. ఇవాళ దాకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. అక్కడ 4 గ్రూపులు కొట్టుకుంటున్నారు. ఒకటి ఐసిస్, అల్ఖైదా, ఇరాన్ బ్యాక్డ్ మిలిషియాస్ అండ్ గవర్నమెంట్. స్టెబిలిటీ లేదు. సిరియా సంథింగ్ వెరీ సిమిలర్. సిరియాలో కూడా అదే జరుగుతుంది. అసాద్ని అక్కడి నుంచి కొట్టి పంపించిన తర్వాత సిరియాస్ ఇన్ టోటల్ మెస్. ఒకవైపు టర్కీ కొడుతున్నారు, ఇంకో వైపు నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ నడిమిట్లో అక్కడ ఉన్న మిలిషియాస్ అని కొట్లాడు నడుస్తుంది. సో ఎవ్రీవేర్ అమెరికా ఎక్కడెక్కడ వెళ్ళిందో మొత్తం మెస్ చేసి పడేస్తుంది. అది వాళ్ళ కేపబిలిటీ. అది ఆఫ్ఘనిస్తాన్ చూడండి, గుడ్ అట్ రూలింగ్ థింగ్స్. సో ఇది వాళ్ళ దగ్గర. సో మనకు డౌట్ అక్కడే వస్తుంది, సరే ఇరాన్ గవర్నమెంట్ మార్చాలి, వీ ఆల్సో అగ్రీ, దే ఆర్ డెస్పాటిక్ డిక్టేటర్స్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇస్ హారబుల్ ఫెలోస్. మార్చి ఏం చేస్తారు మీరు దానికన్నా మంచి ఒక రెజీమ్ తీసుకొస్తారా? అది మీ కేపబిలిటీలో లేదు. మీకు ఒక్కటే వచ్చి ధ్వంసం చేయడం, దాని తర్వాత దాన్ని కట్టడం మీకు రాదు, ఓన్లీ కూల్చడం, నిర్మించడం రాదు. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ రెజీమ్. వాళ్ళని బ్యాక్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎలక్షన్ మీరు మీ చెంచాగాలో పెట్టుకుంటారు వాళ్ళు. ఇదే చేశారు కదా, మీ సోవియట్ యూనియన్ని అక్కడి నుంచి కొట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ని, మీ తాలిబాన్ని వాడుకున్నారు.
తాలిబాన్ వాళ్ళు రష్యన్స్ పారిపోయిన తర్వాత తాలిబాన్ యూఎస్ని కొట్టారు మళ్ళీ వచ్చి. దాని నడుమిట్లో అల్ఖైదా వచ్చేసారు. అల్ఖైదా వెళ్ళి యూఎస్లో కొట్టారు వాళ్ళు 9/11లో. లుక్ ఎట్ ద మెస్. అప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఆ సోవియట్స్ ఉంటేనే బాగుంటుండే అక్కడ, ఈ 9/11 జరగకపోతుండే. కానీ జరిగింది. బికాస్ యు ఆర్ నాట్ మీరు డిస్ట్రక్షన్ నంబర్ 1, కానీ మీరు కన్స్ట్రక్షన్ నంబర్ 1 కాదు. సో డూ యూ బిలీవ్ 9/11 వాజ్ అల్ఖైదా అటాక్ అని? ఆ కాన్స్పిరసీ థియరీస్ పక్కన పెడతాం మనం. ఇట్ ఇస్ కొంతమంది ఉంటారు అన్నింటిలో కాన్స్పిరసీ కనిపిస్తుంది వాళ్ళకి. ఇట్ వాజ్ అల్ఖైదా అటాక్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్, ఒక టెర్రరిస్ట్ విల్ నెవర్ లీవ్ హిస్ ట్రైల్ బిహైండ్. అంటే వాడు చేసిండని ఎక్కడ ప్రూఫ్ పెట్టడు, అన్లెస్ ఈ అడ్మిట్స్ ఇట్ ఓపెన్లీ, అన్లెస్ వాళ్ళ ఆర్గనైజేషన్ వచ్చి మేమే చేసామని చెప్పి. లేకుంటే ప్రతి దొంగ కూడా అదే చేస్తాడు. దొంగతనం చేస్తున్నాడు, ఈ విల్ మేక్ ష్యూర్ దట్ దర్ ఇస్ నో ప్రూఫ్ లెఫ్ట్ బిహైండ్. అది వాళ్ళు, ఎందుకంటే లేకుంటే పట్టుబడతాడు కదా 100%. సో దట్ ఇస్ ద ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. నేను ఎందుకు చెప్పానంటే ఇది నాకు భయం ఉంది ఇప్పుడు. ఎస్, ఇరాన్ రెజ్యూమ్ షుడ్ గో, ఐ ఆల్సో అగ్రీ విత్ ఇట్. ఆఫ్టర్ దట్ వాట్? దాని తర్వాత ఎవరు గ్యారంటీ ఇస్తారు దట్ అక్కడున్న ప్రజలకి సెక్యూరిటీ ఉంటుంది, అక్కడున్న ప్రజలకి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ అటాక్స్ ఉండవు, అక్కడ ఫ్యాక్షనిజం రాదు, అక్కడున్న డిఫరెంట్ మిలిషియా గ్రూప్స్ కొట్టుకోదని ఏ గ్యారంటీ లేదు. ఏదైనా జరగచ్చు. రేపు కర్డ్స్ వచ్చి మళ్ళీ వీళ్ళని కొడతారు, ఇటువైపు పాకిస్తాన్ వైపు నుంచి ఉన్న బలూచిస్తాన్ క్రౌడ్ వచ్చి ఇక్కడ కొడతారు, మళ్ళీ రేపు మొత్తం ఇట్ బికమ్ అ మెస్ అగైన్. అండ్ అమెరికా పారిపోతారు, మా పని అయిపోయింది కదా, ఫినిష్, ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అరే మా సంగతి చూడరా నాయన, నువ్వే చెప్పావు కదా గవర్నమెంట్ కావాలని చెప్పి. వాట్ అబౌట్ ద న్యూ గవర్నమెంట్? ఐఎమ్ నాట్ బదర్డ్, నౌ యూ ఫైట్ ఆన్ యర్ ఓన్. మనం లాస్ట్ కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే, ఇండియా అవ్వకపోవడం మంచిది అన్నారు. సో లుకింగ్ ఎట్ అదర్ ఏమంటారు ఇబ్బందులు అన్నీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే, ఇండియా తలదూర్చిగా పోవడమే మంచిదని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆర్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు గల్ఫ్లో ఉన్నారు, హర్దీప్ సింగ్ పురి గారు ఖతర్, కేరళ, మిగతా దేశాలు తిరుగుతున్నారు. వీఆర్ టైయింగ్ అప్. ఆర్ వాళ్ళ దగ్గర అడుగుతున్నా, ఖతర్ దగ్గర మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా నాకు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది. సో వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ అనమాట. ఓకే, ఖతర్ నుంచి నెక్స్ట్ 6 months 1 year మనకి గ్యాస్ రాదు, మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి. వీ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రాసెస్. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ అడుగుతున్నాం, ఎందుకంటే వీళ్ళు మనతో కాంట్రాక్ట్ సైన్ చేశారు, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. వాట్ అబౌట్ రష్యా ఆప్షన్ సార్? అది నడుస్తుంది. వీ యాక్చువల్ బయింగ్ ఫ్రమ్ రష్యా. 90% ఆఫ్ ఆయిల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. సో మనం వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు వాళ్ళు సప్లై చేయకపోతే మనం వాళ్ళ మీద కేసు వేయవచ్చు ఫర్ డ్యామేజెస్. సో దానికి ఇంటర్నేషనల్ లాలో ఒక వర్డ్ ఉంది, ఫోర్స్ మెజ్యూర్ అంటారు. ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్. దాంట్లో ఏంటంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, వార్ బియాండ్ మై కంట్రోల్. నా ప్లాంట్ వచ్చి ధ్వంసం చేశారు, మా రిఫైనరీని కొట్టారు, మేమేం చేయాలి? మా వైపుని తప్పు ఉంటే అగ్రీ విత్ యూ, మా ప్లాంట్ సరిగా పనిచేయలేదు అది అంటే దెన్ వీ హ్యావ్ టు పే యూ ద మనీ, ఫైన్ కట్టాల్సి వస్తుంది, మాకు డ్యామేజెస్ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాది కాదు, ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఫోర్స్ మేజర్ డిక్లేర్ చేస్తారు ఎవరు? ఖతర్, సౌదీ అరేబియా, చాలా కంట్రీస్, ఈ గల్ఫ్ కంట్రీస్. మేము మీతో కాంట్రాక్ట్స్ అప్లై చేయాలి, మీరు ఎక్కడైనా చూసుకోండి. మన ఆ స్టేట్కి వచ్చాం మనం, బట్ వీ ఇమ్మీడియట్లీ గ్రాప్డ్. గయానాకి వెళ్ళాం, అర్జెంటీనాకి వెళ్ళాం, వెనిజువేలన్ ఆయిల్ సప్లై చేసుకున్నాం, బట్ రష్యన్ ఆయిల్ మనం తెప్పించుకుంటాం, ఎక్కడెక్కడ నుంచి మనకు దొరికితే అక్కడ నుంచి తెప్పించుకుంటాం మనం అనమాట. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీలో జరిగిన ఒక పెద్ద బ్లండర్ మొన్న పాకిస్తాన్లో జరిగింది. చాలామంది ఆ రోజు మన దగ్గర ఉన్న సెక్యులర్ మీడియా వాళ్ళు ఆడుకున్నారు, అరే చూడండి షబాజ్ షరీఫ్, హసీం మునీర్ ఫుల్ ఇంటర్నేషనల్ దాంట్లో ఉన్నారు, ప్రతి ఛానల్లో వాళ్ళు కనిపిస్తున్నారు లోకంలో, వాళ్ళు ఒక సూపర్ స్టార్స్ అయిపోయారు. 3 రోజులు అయ్యి కదా ఇప్పుడు, వాళ్ళు ఎవ్వడు కూడా అడగట్లేదు. బహుశా వాళ్ళు ఎంత తిరుగుతున్నది ఒక్కడే ఉంటారు ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళు, బిల్ కట్టలేదు అని చెప్పేసి. ఆ పరిస్థితికి వచ్చేసాం. నోబడీ విల్ ఆస్క్ ఫర్ యూ, దే యూస్డ్ యూ. పాకిస్తాన్ని వాడుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్పారు, వీళ్ళ గురించి ఒక ట్వీట్ చేశారు పాకిస్తానీ ఫారెన్ మినిస్టర్, దట్ ఇజ్రాయెల్ ఈజ్ లైక్ ఎ క్యాన్సర్ అని చెప్పి. ఆ రోజు చెప్పారు, మిమ్మల్ని పాకిస్తాన్ ఏం చేయాలని మాకు తెలుసు చాలా క్లియర్గా, టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, మీరు టెర్రర్ సపోర్ట్ చేస్తారు, మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారు. ఇంకొక యుఎస్ ఫార్మర్ రిటైర్డ్ జనరల్ అన్నారు, పాకిస్తాన్ని ఈ మీడియేషన్ టాక్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎట్లా ఉంటుందంటే, పిక్ పాకెట్కి మీ పర్స్ ఇచ్చేసి పట్టుకోరా ఒకసారి 2 నిమిషాలు షూలేసి కట్టుకుంటా అని చెప్పే కానీ కట్టుకుంటా వాడు పారిపోతాడు, పాకిస్తాన్ ఎట్లా ఉంటారని. సో ఒమాన్ ఇన్వాల్వ్ కాలేదు. ఒమాన్ వాజ్ ఇన్వాల్వ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మీడియేషన్ లాస్ట్ ఇయర్, సెకండ్ మీడియేషన్ ఇన్ ఫిబ్రవరి. వాళ్ళు రాలేదు, ఎందుకు? వాళ్ళు తెలుసు
దిస్ విల్ నథింగ్ విల్ హ్యాపెన్. ఈ మూడోసారి కూడా కూర్చొని అగ్రిమెంట్ వచ్చి మళ్ళీ మళ్ళీ బాంబు దాడి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి టర్కీ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పారు టర్కీని ఇన్వాల్వ్ చేయకూడదు. నెక్స్ట్ ఆఫ్టర్ ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ టర్కీ. అది ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పేశారు మొన్న. దీని కాంగేనండి నెక్స్ట్ టర్కీని కొడతాం మేము. వీళ్ళు ఇంకొక ఇరాన్గా తయారవుతున్నారు. వీ విల్ నాట్ అలౌ దమ్ టు బికమ్ దాట్. అంటే యురేనియం అని కాదు, వాళ్ళ యురేనియం కెపాసిటీ లేదు, కానీ వాళ్ళు టెర్రర్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం, వాళ్ళ డ్రోన్లు తయారు చేయడం, మిసైల్ తయారు, వీళ్ళదే ఆపరేషన్ సింధూలు ఇచ్చింది కదా పాకిస్తాన్కి. డ్రోన్లు మిసైల్ అన్ని ఎవరు సప్లై చేశారు? ఇదే టర్కీ. సో వాళ్ళని, బికాస్ టర్కీ యొక్క ఇమేజ్ ఏంటంటే వాళ్ళకి క్యాలిఫేట్, ఇస్లామిక్ క్యాలిఫేట్ అని చూడండి. మేమే క్యాలిఫేట్ ఇప్పుడు కూడా, మొత్తం ఇస్లాంని మేము ప్రపంచంలో నడిపేయాలంటే మేమే అని చెప్పి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నాయి. ఎర్దోగాన్ ఇస్ ట్రైంగ్ ద సేమ్ థింగ్, బట్ ఐ వాంట్ బి ద లీడర్ ఆఫ్ ముస్లిం ఉమ్మా. అది జరగదు, దాన్ని ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఇంకొక వైపు ఈజిప్ట్ వాళ్ళు కూడా వచ్చారు మీడియేషన్కి ఇనిషియలీ. పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ ఉండే, వీళ్ళిద్దరు బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ దగ్గర అడిగారు ఏంట్రా మీరు రావట్లేదు అంటే ఈజిప్ట్ ఏమన్నారు, మాకు బార్డర్ ఉంది ఇజ్రాయెల్తోని, ఓకే దీనికన్నా ముందు కూడా మేము తిన్నాం ఇజ్రాయెల్ దగ్గర నుంచి, మాకు అసలు ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఇదేమైనా పోయింది అనుకోండి మమ్మల్ని వచ్చి మళ్ళీ కొడతాడు ఇజ్రాయెల్ వాళ్ళు, మేము ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం, పాలస్టీనియన్ ప్రాబ్లం, రెఫ్యూజీ ప్రాబ్లం ఉంది మాకు. రఫా క్రాసింగ్ మేమే హ్యాండిల్ చేస్తున్నాం, మా వైపు ఉంది అది. వీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బికాస్ దిస్ విల్ ఫెయిల్ 100%. చెప్పినట్లే జరిగింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా తెలుసు సార్, దిస్ వోంట్ గో ఎనీవేర్ అని చెప్పేసి. పబ్లిసిటీ కావాలి, క్రెడిట్ కావాలి, పబ్లిసిటీ కావాలి. 10 మంది అయినా ఇస్లామాబాద్ ఎక్కడుంది మ్యాప్లో అని తెలిసింది ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు అది కూడా తెలియదు కదా. ఇది పరిస్థితి పాకిస్తాన్. సో లెట్ us వెయిట్ నెక్స్ట్ 2 days. బహుశా నేను దానికోసం రాగానే మీద అడిగాను స్టూడియోలో వచ్చే ముందు ఏమైనా బాంబులు పడ్డదేమో అని. ఎందుకంటే ఐ హావెంట్ సీన్ మై ఫోన్ ఫ్రమ్ ద లాస్ట్ 3-4 hours. నేను ఫోన్ చెక్ చేయలేదు. బహుశా అదే జరుగుతుంది కూడా. బికాస్ అమెరికా ప్రొవోక్ చేస్తారు, ఇరాన్ని ప్రొవోక్ చేస్తారు. ఒక ఎంటీ ట్యాంకర్ని తీసుకొచ్చి స్ట్రేట్ ఆఫ్ హార్మస్ని తీసుకెళ్తాడు. ఏది మొత్తం ఇంజిన్ లేదు ఏం లేని ట్యాంకర్ని గుంజుకొని తీసుకెళ్తారు. ఇరాన్ దాని మీద కొడతారు. అప్పుడు అమెరికా అంటారు చూడండి ఇరాన్ కొట్టేశారు, ఇప్పుడు మేమేం చేయాలండి, మేము కూడా కొట్టాలి కదా, మేము కొడతాం ఇప్పుడు నుంచి. అమెరికా విల్ ప్రొవోక్ ఇరాన్ టు యాక్ట్. అండ్ ఇరాన్ చేస్తారు కూడా. దే ఆర్ దర్ లాస్ట్ స్టేజెస్కి వచ్చేసారు ఇరానియన్ గవర్నమెంట్. ఇంకా వాళ్ళు తట్టుకోలేరు ఇన్ని రోజులు. కరెక్ట్, యూ కెన్ ఫైట్. సి మన ఎగ్జాంపుల్ చూడాలంటే వీ షుడ్ లుక్ అట్ వియట్నాం వార్. 19 సంవత్సరాలు నడిచింది, 19 years. అమెరికా ఓడిపోయారు అండ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. లక్షలాది మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ దే సోల్జర్స్. 3000 ఎయిర్క్రాఫ్ట్ దే లాస్ట్, 4000 హెలికాప్టర్స్ దే లాస్ట్. ఇంత పెద్ద ఆర్మీని తీసుకెళ్ళి 160,000 మంది ఉన్నారు అట్ వన్ టైమ్ ఇన్ వియట్నాం. అమెరికా ఉంటుంది మళ్ళీ, వాళ్ళకి చిన్న గ్రూప్. వాళ్ళ అమెరికాని లిటరల్లీ అక్కడి నుంచి పారిపోయారు అమెరికన్స్. 19 సంవత్సరాలు పోరాడి కూడా దే కుడ్ నాట్ ఓవర్కమ్. దాంట్లో ఒక లెసన్ ఉంది, డేవిడ్ వర్సెస్ గోలియాత్ లాంటి బ్యాటిల్ ఉంది అక్కడ. కానీ ఇరాన్ ఆ కెపాసిటీకి లేరు, ఆ మోటివేషన్ లేదు ఇరాన్. ఇంట్రెస్ట్ వియట్నాం వార్ సార్, దాని గురించి తెలుసుకోవాలి. దే ఆర్ సర్వైవర్స్ ఇరానియన్స్ ఆల్సో, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు 8 సంవత్సరాలు సద్దాం హుస్సేన్ తను పోరాటం చేశారు వాళ్ళు. దట్ ఫెలో వాజ్ హారబుల్. అమెరికన్స్ ఏం లేదు, వాడు నేను ఫినిష్ చేసే ఉంటానని చెప్పి ఇరాన్ దిగాడు వాడు సద్దాం హుస్సేన్. కానీ చేయలేకపోయాడు. బికాస్ 79లో ఖొమేనీ వచ్చిన తర్వాత సద్దాం హుస్సేన్ ఏమనుకున్నా అంటే ఇరానియన్ ఆర్మీని ట్రైన్ చేస్తున్నంత యుఎస్, వీళ్ళు నేను రాగానే మా వైపు వచ్చేస్తారు, ఖొమేనీని కొట్టేస్తారని. అది జరగలేదు. సో ఇరానియన్ ఆర్మీ, ఎస్ ఆర్మీ అనేది లేదు వాళ్ళ దగ్గర, ఇట్స్ రెవల్యూషనరీ గార్డ్స్. ఆర్మీని పక్కన పెట్టేశాడు ఖొమేనీ. సో రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని ట్యాకిల్ చేస్తే ఇజ్రాయెల్, దెన్ ఇన్ నో టైమ్ ఐ థింక్ ద ఎంటైర్ రెసిస్టెన్స్ ఫినిష్ అయిపోతుంది. సార్ ఈ ప్రాసెస్లో అన్ని కంట్రోల్స్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి ఏవైతే షిప్స్ పాస్ అయ్యి వాటి నుంచి వచ్చే ముఖ్యమైన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అవి స్టోరేజ్ చేసుకునే ప్రాసెస్లో చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. మనం ఆయిల్, ఆస్ట్రేలియా యూరియా, అండ్ మనం ఇంకా ఏ విషయంలో అంటే మీరు అన్నారు అంటే ఇప్పుడు ఈ డిస్కషన్లో భాగంగా దీని సీరియస్నెస్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఎస్, మళ్ళీ పానిక్ బయింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ అక్కర్లేదు, షూరా, నో నీడ్ ఫర్ పానిక్ బయింగ్. మనకి ఎప్పుడైనా ఆయిల్ కాంట్రాక్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఓకే, రేపు పొద్దున కోసం మనం ఇవాళ వెళ్ళి కొనాం, ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం మనం. ఇది రేట్ పెరిగిందో తగ్గిందో నాకు తెలియదు. తగ్గితే మీకు మంచిది, పెరిగితే మాకు మంచిది, సింపుల్. సో 1 year కాంట్రాక్ట్ మనం సైన్ చేస్తాం, 6 months కాంట్రాక్ట్ సైన్ చేస్తాం. ఇట్లా కాంట్రాక్ట్స్ ఉంటుంది. ఓకే,
కంపెనీలతోని కంట్రీస్తోని కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా మంచిదే, బికాజ్ దే కెన్ యాంటిసిపేట్ ద ప్రొడక్షన్ రిక్వైర్డ్. ఇండియా ఎంత అడుగుతున్నారు, చైనా ఎంత అడుగుతున్నారు, మిగతా కంట్రీస్ ఇండోనేషియా ఎంత అడుగుతున్నారు. సో వాళ్ళు టోటల్ చేసుకుంటారు వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళకి ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, యాజ్ పర్ ది వాళ్ళ షిప్లు ఎప్పుడు వస్తాయి, దాంట్లో ఫిలప్ ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఎప్పుడు పంపించాలి, నెక్స్ట్ షిప్ ఎప్పుడు వస్తాయి, అది దే విల్ ప్లాన్ ద ప్రొడక్షన్ అకార్డింగ్ టు దాట్. మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలి ప్లాంట్ది, ఇదంతా ఉంటుంది. సో మన దగ్గర ఒక ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఇస్ మనకు ఒక షార్టేజ్ మెంటాలిటీ ఉంది ఎప్పుడు. నేను దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను. ముందు యూపీఏ హయాంలో ఈవెన్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ కూడా మంత్లీ రేట్లు మారుతుండే పెట్రోల్ది, డీజిల్ది. సో వస్తుంది పేపర్లో ఆర్ అనౌన్స్మెంట్ చేస్తారు గవర్నమెంట్, రేపు పొద్దున్న నుంచి ₹40 పెంచుతున్నాం పెట్రోల్ అనగానే పెట్రోల్ బంక్ బయట ఒక 400 బండ్లు లైన్ కట్టేస్తారు. ఎందుకు? ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి. ₹40 కోసం ఫుల్ ట్యాంక్ 30 లీటర్లు 40 లీటర్లు కొట్టుకుంటే వాడికి ఎంత వస్తుంది లాభం? నాట్ ఈవెన్ ₹80. కానీ కొట్టించుకుంటాడు. గంటన్నర 2 గంటల సేపు లైన్లో పడతారు. మనకు ఆ కేపబిలిటీ ఉంది. మీడియా చిన్న బయట ఇస్తాడు, అది కూడా మీడియాలో కూడా పోతారు అక్కడ, పెట్రోల్ అయిపోతుంది రాదు. రీసెంట్ కూడా చూసాం మనం, ఉండేది ఏమైంది దాని తర్వాత ఇప్పుడు ఎవ్వరు కనిపించట్లేదు పెట్రోల్ బంక్లో. సో దిస్ యాటిట్యూడ్ మనది, సివిక్ సెన్స్ లేదు మనకి. ఎడ్యుకేషన్ ఉంటే కూడా సివిక్ సెన్స్ రాదు, అది మనం అర్థం చేసుకోవాలి. సో వీ షుడ్, ఈ ప్యానిక్ బయింగ్ న్యూస్ ఉంటుంది చూడండి. నేను కూడా చాలా ఛానల్స్ వెళ్ళి ఆ రోజు మాట్లాడే, కొంతమంది ఛానల్స్ నన్ను పిలిచారు, సార్ మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మన బ్రేకింగ్ న్యూస్ ఛానల్స్ అందరు కలిసి అదైంది ఇదైంది అయిపోయింది, పెట్రోల్ లేదు డీజిల్ లేదని చెప్తున్నారు ఛానల్ వాళ్ళు, మీరు వచ్చి కొంచెం సెన్స్ చెప్పండి సార్. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను. ఆల్మోస్ట్ 7 to 8 ఛానల్స్ ఐ వెంట్ వన్ డే ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. మీరు చేస్తున్నది ఎంత ఫూలిష్నెస్, ఈ పెట్రోల్ బంక్ బయట లైన్ కట్టక్కర్లేదు, చూడండి 2 రోజులు ఈ లైన్లు ఉండవు, ఏముండవు. అప్పుడు మీరు అనుకుంటారు నేనేం పిచ్చోంటారా, నేను ఎందుకు అలా ఆ రోజు ఇంత టైం వేస్ట్ చేశాను. ఇది సో అమెరికా వాళ్ళ మీద దాడి జరగడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది అమెరికా ఫైట్స్ వార్ ఎవ్రీవేర్, నాట్ ఇన్ అమెరికా. అది వాళ్ళ స్ట్రాటజీ అది. కానీ ఫస్ట్ టైం జాపనీస్ వాళ్ళు కొట్టారు వాళ్ళని, దట్ బికేమ్ ఎన్ ఈగో ప్రాబ్లం. సెకండ్ టైం అల్ఖైదా కొట్టారు 9/11లో. దట్ ఈస్ వై అమెరికాకి వాళ్ళ దగ్గర ఒక యుద్ధం నడిచిన అమెరికన్ మెయిన్ ల్యాండ్లో ఎప్పుడు జరగకూడదు. దాన్ని వాళ్ళు ఏమైనా చేస్తారు దానికోసం. సోమాలియాలో కొట్టుకొని చేస్తారు, ఇరాన్లో కొట్టుకొని చేస్తారు, ఇరాక్లో చేస్తారు, సిరియాలో పోతారు, లెబనాన్, మాకు సంబంధం లేదు. అక్కడ ఎంతమంది అయినా పోనీయండి, మా దగ్గర జరగకూడదు. అమెరికా షుడ్ నాట్ గెట్ హిట్, వాళ్ళ స్ట్రాటజీ అదనమాట. ఆల్సో కనెక్టింగ్ ది డాట్స్, ఇది యురేనియం రెజ్యూమే చేంజ్ కూడా అవసరమేమో, మేబీ అవన్నీ సబ్ పాయింట్స్, బట్ ఎవెన్చువల్లీ కన్ను మాత్రం ఆయిల్ మీదే ఉంది. ఆయిల్ మెయిన్ థింగ్ ఇస్ ఆయిల్. 51లో 53లో అప్పుడు జరిగిన బ్లాకేడ్, 2 సంవత్సరాలు బ్లాక్ చేశారు బ్రిటన్. అప్పుడు కూడా ఆయిలే ఉండే, ఇప్పుడు కూడా ఆయిలే ఉంది. వెనెజువేలాకి ఎందుకు వెళ్ళారు వెనెజువేలా అందరికీ తెలిసింది. ఇదే ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫ్రికాలో ఉన్న పేదమైన ఒక ఏదో ఒక కంట్రీకి వెళ్ళి దాన్ని కాన్కర్ చేయడానికి ట్రై చేయడు. అక్కడ ఏం లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు, వెళ్ళడు. దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విచ్ నీడ్ హెల్ప్ డెమోక్రసీ కోసం. ఎంతోమంది డిక్టేటర్స్ ఉన్నారు. అక్కడ వెళ్ళమని చెప్పండి ట్రంప్ దగ్గర, నాకు అక్కడ ఏముంది, ఆయిల్ ఉందా, లేదు కదా, నేను రాను. ఇది హీ నీడ్స్ ఆయిల్, దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. దానికోసం వెనెజువేలాకి వెళ్ళాడు. ఇప్పుడు వెనెజువేలాతో ఇంత ప్రేమ ఏం లేదు అమెరికాకి. దట్స్ వాట్. సో అది ఏప్రిల్ 13, 2026 నాటికి పరిస్థితి. 3 రోజుల్లో ముగుస్తుందన్న యుద్ధం కాస్త 40+ రోజులు వరకు నడిచి ఎంతో విధ్వంసం సృష్టించి, ఆ తర్వాత చర్చలకి ముందుకొచ్చి వాళ్ళు మేము పరస్పరంగా మాట్లాడుకుంటామని పాయింట్స్ అవి పంపించి, మళ్ళీ అవి మాకు నచ్చలేదని ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ఒక మిడిల్ పర్సన్ లాగా వ్యవహరించి మొత్తానికి దీన్ని ఒక షేప్కి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ అది కాస్త విఫలమైంది. బట్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు అదును దొరుకుతుందా అని చెప్పేసి మళ్ళీ అమెరికా వేచి చూస్తుంది. ఇరాన్ ఆ తప్పు చేస్తుందా లేదా, చేస్తే ఏంటి పరిస్థితి మనకి మళ్ళీ తెలుస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇందాక సురేష్ కొచ్చిట్ల గారు చెప్పినట్టు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. గవర్నమెంట్ సాయశక్తిలా పనిచేస్తుంది, మనకు కావాల్సినవన్నీ తెచ్చిపెడుతుంది. సో మీరేం ప్యానిక్ బయింగ్ లాంటివి చేయకండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం జియో పాలిటిక్స్ గురించి ఇంకా క్లియర్గా ఒక ఐడియా రావాలంటే హిట్ టీవీకి ఇప్పుడు ట్యూన్ ఇన్ అయి ఉండండి. స్టేట్ ఇంటూ మహేష్, దిస్ ఇస్ హిట్ టీవీ. అండ్ సురేష్ కొచ్చిట్ల సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.